తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. తెలంగాణలో అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహిర్లో 5.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్ సహా 28 జిల్లాల్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ సిటీ చలి తీవ్రతతో వణికిపోతోంది. 10 ఏళ్ల రికార్డు బ్రేక్ చేస్తూ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 7 ఏళ్ల క్రితం డిసెంబర్ నెలలో 6.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా తాజాగా 61 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఇక డిసెంబర్ 2వ వారంలో ఎక్కువ జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారి అని, ఇంత తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు కాలేదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట వరుసగా ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువగా పడిపోతుండటంతో ప్రజలు వణికిపోతున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాలకు అధికారులు యెల్లో అలర్ట్ జారీ చేశారు. అటు ఏపీలోనూ చలి తీవ్రత అధికంగా ఉంది. ఏజెన్సీలో దట్టమైన పొగమంచు కురుస్తోంది. రహదారులపై మంచు దుప్పటి పరుచుకుంటోంది. హైదరాబాద్ సిటీ శివారులో పటాన్చెరులో అత్యల్పంగా 5.4 డిగ్రీలు, రాజేంద్ర నగర్ లో 7.5, దుండిగల్లో 10.7, హయత్ నగర్ లో 11 డిగ్రీలుగా ఉంది. ఇక ఆదిలాబాద్ లో 7.2, మెదక్లో 7.2, హనుమకొండలో 8.5 డిగ్రీలుగా ఉంది. రామగుండలో 10.9, నిజామాబాద్ లో 11.2, ఖమ్మంలో 12.4, మహబూబ్ నగర్ లో 13.5, నల్గొండలో 14, భద్రాచలంలో 14.6 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రైట్, పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి అనురాధ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అనురాధ. సువర్ణ, ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత అయితే భారీగా పెరిగింది. ముఖ్యంగా కనిష్ట ఉష్ణోగ్రతలకి దాదాపుగా సింగిల్ డిజిట్స్ కి వచ్చేసింది ఉష్ణోగ్రతల తీవ్రత. అయితే ముఖ్యంగా అల్లూరి మన్యం జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో చూసుకుంటే గనక దాదాపుగా వారం రోజుల నుంచి కూడా సింగిల్ డిజిట్ టెంపరేచర్స్ అనేవి నమోదవుతూ ఉన్నాయి. నిన్న ఏపీలోనే అత్యల్పంగా ఏదైతే అరకు, పాడేరు, ముంచంగిపుట్టు, ముఖ్యంగా ముంచంగిపుట్టు దగ్గర 3.1 డిగ్రీల టెంపరేచర్స్ నమోదైన నేపథ్యంలో -డిగ్రీస్ కి కూడా వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేసింది. మరోవైపు తెలంగాణలో కూడా ఆదిలాబాద్, మెదక్, నల్గొండ మొత్తం అన్ని ప్రాంతాల్లోని కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్ లో ఎక్కువగా చలి తీవ్రత ఉన్నట్లుగా కూడా వాతావరణ నిపుణులు అయితే తెలుపుతున్నారు. దాదాపుగా అక్కడ కొన్ని జిల్లాలకి ఎల్లో అలర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన ఏపీలో ఏజెన్సీ ప్రాంతాల్లో చూసుకుంటే కనుక నిన్న పాడేరు పరిసర ప్రాంతాల్లో 2 వృద్ధులు కూడా మృతి చెందినట్లుగా చలి తీవ్రతకి సమాచారం అయితే ఉంది. అయితే అధికారికంగా దాన్ని ఇంకా ధృవీకరించలేదు. మొత్తానికి చూసుకుంటే గనక చలి తీవ్రత విపరీతంగా పెరుగుతుంది. ఉత్తరాది నుంచి వస్తున్న చలిగాలుల తీవ్రతతో పాటు ఇటీవల కాలంలో బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు ఏర్పడిన నేపథ్యంలో సైక్లోన్ స్ట్రామ్స్ కూడా ఎక్కువగా వచ్చిన నేపథ్యంలో వెదర్ కండిషన్స్ లో చాలా మార్పులు అయితే మాత్రం వచ్చాయని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. అందులో భాగంగా మొదటి నుంచి కూడా ఈ ఏడాది ఎక్కువ చలి తీవ్రత ఉంటుందనేది అంచనా వేస్తూ వచ్చారు. అయితే ఇటీవల కాలంలో వరుసగా అల్పపీడనాలు వచ్చి తుఫాన్లు సీజన్ వచ్చిన నేపథ్యంలో వాటి తర్వాత దాని మాయిశ్చర్ కండిషన్స్ అనేవి సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సముద్ర తీర ప్రాంతానికి ఎత్తుగా ఉండే ప్రాంతాలంటే ఇప్పుడు అల్లూరి గాని, అరకు గాని, పాడేరు గాని ప్రాంతాలన్నీ కూడా సముద్ర మట్టానికి దాదాపుగా 3000 అడుగుల పైబడి ఎత్తులో ఉంటాయి. కాబట్టి ఈ మన్యం ఏరియాస్ అన్ని కూడా అంటే హిల్ వ్యూ ఏరియాస్ అన్నిటిలోని కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. తాజాగా ఇప్పుడు మనం గత వారం రోజుల నుంచి చూసుకుంటే కనుక అల్లూరి జిల్లాలో చాలా కనిష్టమైన ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. నిన్న ముంచంగిపుట్లో 3.1 డిగ్రీలు నమోదు కాగా పాడేరులో 4.4 డిగ్రీలు, అరకులో 4.6 డిగ్రీలు, మరి డుమ్రిగూడ, చింతపల్లి వీటి దగ్గర 5.2 డిగ్రీలు, ఇలా మొత్తానికి సింగిల్ డిజిట్ టెంపరేచర్స్ అనేవి వచ్చేసాయి. మరికొన్ని రోజుల్లో ఈ చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగాలని కూడా అప్రమత్తం చేశారు. హాస్టల్స్ కానీ లేకపోతే అక్కడ ఉన్న హాస్పిటల్స్ లో కానీ తగిన సదుపాయాలు కల్పించాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. నిన్న ఏదైతే చింతూరు ఘాట్ రోడ్ లో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి కూడా పొగమంచు దట్టంగా కురేయడం కూడా ఒక కారణం అనేది ప్రధానంగా ప్రాథమిక నివేదికలో తేల్చారు. అంటే ఎంత స్థాయిలో తీవ్రంగా ఇక్కడ పొగమంచు ఉన్నది అనేది మనకు అర్థమవుతుంది. పట్ట పగలు కూడా వెహికల్స్ లైట్లు వేసుకొని వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. 11, 12 అయితే గానీ సూర్యుడు దాదాపుగా అక్కడ కనిపించిన పరిస్థితి ఉంది. ఇంత దట్టమైన పొగమంచు, చలి తీవ్రత, చలిగాలుల తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ ప్రజలు, జిల్లా యంత్రాంగాలు కూడా అప్రమత్తం అవ్వాలని వాతావరణ శాఖ కూడా సూచనలు జారీ చేసింది. మొత్తానికి
ఈ రోజు వరకు చూసుకుంటే కనుక రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు ఏపీలో 3.1 డిగ్రీలు వన్యంలో నమోదయ్యాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో ముఖ్యంగా అల్లూరి జిల్లాలో చాలా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. అలాగే ఇదే వాతావరణం మరొక వారం 10 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ఆ తదుపరి కూడా చలి తీవ్రత పెరుగుతుంది. జనవరి ఎండింగ్ వరకు కూడా ఈ టెంపరేచర్స్ అనేవి ఉండే అవకాశం ఉంటుంది అనేది కూడా వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. సువర్ణ. అనురాధ, అయితే అంటే సిటీల్లో కంపేర్ చేసుకుంటే మన్యం జిల్లాలో టెంపరేచర్లు బాగా పడిపోతూ ఉంటాయి. అక్కడ ప్రజలకు కూడా ఆరోగ్య సమస్యలు తీవ్రంగా వస్తూ ఉంటాయి. మరి హెల్త్ కి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటోంది? ఎందుకంటే ముందు ఇంకా చలి పెరిగే అవకాశం ఉందని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. దానికి తగినట్లుగా ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసుకుందా? ఎస్, అంటే ఏదైనా చలి తీవ్రత అనేది సీజనల్ ఎఫెక్ట్ గానే ఉంటుంది కాబట్టి దాదాపుగా 1-2 నెలల కాలం దాని పరిమితి ఉంటుంది. ముఖ్యంగా 1 రోజుల పాటు ఎక్కువ తీవ్రత అంటే ఇప్పుడు సీజన్ మరీ స్టార్ట్ అయింది. ఇది చాలా తీవ్రమైన చలి తీవ్రత ఉంటుంది కాబట్టి పిహెచ్సిస్ అన్నిటిలోని కూడా మందులు కానీ అంటే సీజనల్ ఎఫెక్ట్స్ గా వచ్చే జ్వరాల తీవ్రత కానీ లేకపోతే మంచుకు సంబంధించి శ్వాసకోశ ఇబ్బందులు ఎదురవుతాయి కొంతమందికి ఎక్కువగా తలనొప్పి వచ్చే పరిస్థితి ఉంటుంది మంచులో తిరిగితే గనక. అలాగే ఎక్కువ జలుబు లాంటి ఇవి వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా సీజనల్ ఎఫెక్ట్స్ గానే డాక్టర్స్ చూస్తారు. ఎందుకనంటే ప్రతి ఒక్కరు కూడా మంచులో తిరిగితే కనుక అవన్నీ చాలా కామన్ డిసీజెస్ గా చెప్తారు. వాటన్నిటికి సంబంధించి మందులు వైద్యులు అంతా కూడా ఏర్పాట్లు అయితే చేశారు. అవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. మొత్తానికి ఈ చలి తీవ్రతను ఎదుర్కోవడంలో ప్రజలు ఎక్కువ అప్రమత్తంగా ఉండాలనేది సూచిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అనురాధ.